నమస్కారం. ఈరోజు మనం డి హనుమంతరావు గారు రాసిన భారతీయ మహిళా శాస్త్రవేత్తలు పుస్తకం చూద్దాం. అంటే అందులో ఎందరో మహిళా శాస్త్రవేత్తల స్ఫూర్తిదాయక ప్రయాణాలున్నాయి. అవును. అసలు సైంటిస్ట్ అనగానే మనకి ఎక్కువగా పురుషుల పేర్లే గుర్తొస్తాయి కదా. నిజమే. రచయిత కూడా అదే అన్నారు. భారతీయ మహిళల కృషికి సరైన గుర్తింపు అంటే మీడియాలో కూడా అంత ప్రాచుర్యం లభించడం లేదని అభిప్రాయం ఉంది. అవును. ఆ నేపథ్యంలో వచ్చిన పుస్తకమిది. అంటే ఎన్నో అడ్డంకుల్ని దాటి సైన్స్లో తమదైన ముద్ర వేసిన కొందరి గురించి ఈ పుస్తకం ఆధారంగా చర్చిద్దాం. ఇది చూడండి, కేవలం కొందరి పరిచయం మాత్రమే. సరే, ముందుగా ఆనందీబాయ్ జోషి 1885–1887 మధ్యకాలం ఆధునిక వైద్యంలో ఎండీ పట్టా పొందిన మొదటి భారతీయ మహిళ. అవును, తొలి మహిళ. చిన్న వయసులోనే పెళ్లి, బిడ్డను కోల్పోవడం, ఆ తర్వాత అమెరికా వెళ్లి డాక్టర్ అవ్వాలనే సంకల్పం 19వ శతాబ్దంలో. ఊహించడానికే కష్టంగా ఉంది. భారతదేశంలో మహిళలకు మహిళా వైద్యుల అవసరం ఉందని బలంగా నమ్మారు. అయితే తిరిగి వచ్చాక కూడా అవును, కొల్హాపూర్లో వైద్యురాలిగా చేరారు. కాని దురదృష్టమేంటంటే 1887లో, అంటే కేవలం 22 ఆమె చనిపోయారు. చాలా విషాదం. అవునా, చిన్న వయసులోనే. సరే, ఇక వృక్షశాస్త్రం వైపు వస్తే జానకి అమ్మాళ్ గారు 1918–1984 జానకి అమ్మాళ్ భారతదేశపు తొలి మహిళా వృక్షశాస్త్రవేత్తలలో ఒకరు. అమెరికా నుంచి బాటనీలో డాక్టరేట్ అంటే పిహెచ్డి సాధించిన తొలి ఆసియా మహిళ ఆట 1931లో. అవును, మిచిగన్ యూనివర్సిటీ నుంచి. ఆమె చెరుకు మీద చేసిన పరిశోధన చాలా కీలకమనుంది. దాని ప్రభావమేంటి కొంచెం చెప్తారా? తప్పకుండా. అంటే ఆమె పరిశోధన వల్లే మన దేశంలో ఇప్పుడు మనం చూస్తున్న తీపిగా ఉండే, ఎక్కువ దిగుబడినిచ్చే సంకరజాతి చెరకు వంగడాలొచ్చాయన్నమాట. ఓహ్, అలాగా. అది నేరుగా మన చక్కెర పరిశ్రమ మీద పెద్ద ప్రభావం చూపింది. అంతేకాదు, ఆమె సిడి డార్లింగ్టన్తో కలిసి రాసిన క్రోమోజోమ్ అట్లాస్ ఆఫ్ కల్టివేటెడ్ ప్లాంట్స్, అది చాలా ప్రామాణిక గ్రంథం. గొప్ప విషయం. ఔషధ మొక్కల మీద కూడా ఆమె పరిశోధనలు, అంటే ఫైటోకెమిస్ట్రీ అంటాం కదా, మొక్కల రసాయన శాస్త్రం, అవి కూడా చాలా విలువైనవి. అందుకే 1977లో పద్మశ్రీ వచ్చింది. ఆమె పేరు మీద ఒక పువ్వు కూడా ఉంది తెలుసా? నిజంగానా? ఏంటది? మ్యాగ్నోలియా కోబస్ జానకి అమ్మాళ్ అంటారు. ఆసక్తికరంగా ఉంది. ఇక కమలా సోహని 1912–1998. ఈమె కథనం చాలా స్ఫూర్తిదాయకం. నోబెల్ గ్రహీత సివి రామన్ దగ్గర పరిశోధించడానికి వెళ్తే మొదట ఆయన ఒప్పుకోలేదట. అవును, మహిళలు పరిశోధనకు పనికిరారు అన్నారట. అయినా ఆమె పట్టు వదలకుండా పోరాడి చివరికి ఆయన దగ్గరే పనిచేసి కేంబ్రిడ్జ్ నుంచి పీహెచ్డీ పొందిన తొలి భారతీయ మహిళ అయ్యారు. ఎంత పట్టుదల చూడండి! అది పట్టుదలే కాదు, అప్పటి సమాజంలో శాస్త్రీయ వర్గాల్లో కూడా ఉన్న లింగ వివక్షకు అది ఒక నిదర్శనం. రామన్ లాంటి గొప్ప శాస్త్రవేత్తలో కూడా అలాంటి అభిప్రాయాలుండటం గమనించాలి. నిజమే. కాని కమలా సోహోని మొక్కల కణాలలో సైటోక్రోమ్ సి అనే ఎంజైమ్ను కనుగొన్నారు. అది కణాల శ్వాసక్రియకు, అంటే కణాలు శక్తిని ఎలా ఉత్పత్తి చేసుకుంటాయో తెలుసుకోవడానికి చాలా ముఖ్యం. ఆ తర్వాత పేదల ఆహారం నీరా పానీయం గురించి కూడా ఆమె చాలా పరిశోధన చేశారు, దాని పోషక విలువల గురించి. రామన్ కూడా తర్వాత తన అభిప్రాయం మార్చుకున్నారని అంటారు. అద్భుతం. ఇక రసాయన శాస్త్రంలో అసీమా చటర్జీ 1917–2006 ఆర్గానిక్ కెమిస్ట్రీలో, ముఖ్యంగా మొక్కల ఉత్పత్తులపై అంటే ఫైటోకెమిస్ట్రీలో డిఎస్సి సాధించారు. అవును, 1944లోనే. వింకా ఆల్కలాయిడ్స్పై ఆమె పరిశోధన మూర్ఛ, మలేరియా మందులకు ఉపయోగపడిందనుంది. అంటే ప్రకృతి నుంచే వైద్యానికి దారులు వెతికారామె. ఖచ్చితంగా. వింకా మొక్కల నుంచి తీసే సహజ రసాయనాలు అవి. వాటితో మూర్ఛ, మలేరియా, ఆఖరికి కన్ని క్యాన్సర్ మందుల అభివృద్ధిలో కూడా ఆమె కృషి ఉంది. అందుకే 1961లో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డందుకున్న తొలి మహిళ అయ్యారు. తొలి మహిళా గ్రహీత. అంతేకాదు, 1975లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్కు అధ్యక్షురాలైన తొలి మహిళ కూడా ఆమె. తర్వాత పద్మభూషణ్, రాజ్యసభ నామినేషన్, ఇలా చాలా ఘనతలు సాధించారు. నిజంగా గొప్ప ప్రస్థానం. ఇక సమకాలీన శాస్త్రవేత్తల్లోకొస్తే టెస్సీ థామస్ గారు 1963లో జన్మించారు. మిసైల్ విమెన్ ఆఫ్ ఇండియా అంటారు కదా. అవును, టెస్సీ థామస్. అగ్ని 4, అగ్ని 5 క్షిపణి ప్రాజెక్టులకు డైరెక్టర్గా పనిచేశారు. అంటే మన రక్షణ రంగంలో చాలా కీలక పాత్ర.
కీలక పాత్రే కాదు, భారతదేశం క్షిపణి సాంకేతికతలో స్వయం సమృద్ధి సాధించడంలో ఆమెది ప్రధాన పాత్ర. ముఖ్యంగా ఆ క్షిపణులకు కావాల్సిన గైడెన్స్ సిస్టమ్స్ రూపకల్పనలో ఆమె కృషి మరువలేనిది. మ్మ్. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ లాంటి రంగంలో ఒక మహిళ నాయకత్వ స్థానానికి ఎదగడం అది ఎందరికో స్ఫూర్తి. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డు కూడా అందుకున్నారు. మనం ఇప్పుడు కేవలం 5 గురించే అది క్లుప్తంగా మాట్లాడుకున్నాం. కానీ వైద్యం నుంచి ఏరోస్పేస్ వరకు ఎంత వైవిధ్యం, భారతీయ మహిళలు ఎంత కృషి చేశారో అర్థమవుతోంది. వారు ఎదుర్కొన్న సవాళ్లు, సాధించిన విజయాలు నిజంగా అసామాన్యం. నిజమే, వారి కృషి కేవలం సైన్స్ ఆవిష్కరణలకే పరిమితం కాదు. వాళ్లు తరువాతి తరాల మహిళలకు, శాస్త్రవేత్తలకు ఒక దారి చూపించారు. రాజ్యాంగం కూడా చెబుతుంది కదా, ఆర్టికల్ 51A(h) ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడం మన విధి అని. ఆ స్ఫూర్తి వీరి జీవితాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అవును, ఈ పుస్తకంలో ఇంకా రాజేశ్వరి చటర్జీ, ఇరావతి కార్వే, దర్శన్ రంగనాథన్ ఇలా ఎందరో పేర్లున్నాయి. ఇంతమంది ప్రతిభావంతుల కథలు మనకు తెలుస్తున్నా అసలు గుర్తింపుకు నోచుకోకుండా తెరమరుగున ఉండిపోయిన పరిశోధనలు, శాస్త్రవేత్తల గాథలు ఇంకెన్నుండవచ్చో కదా. అవును, అది నిజంగా ఆలోచించాల్సిన విషయం.